అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తం. ఈరోజు మనం నా డైలీ రొటీన్ ఏదో చూద్దామండి. ఏంటో అండి, అన్ని కష్టాలు అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి వస్తాయి అనుకుంటా. గిన్నెలు కడుగుదామని చూస్తే షింకులో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకే ఇవన్నీ ఉన్న గిన్నెలన్నీ తీసుకొచ్చేసి బయట కడుగుతున్నాను. ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగే కూర్చొని కడిగితే నాకు మంచిగా అనిపిస్తుంది. కొన్ని ఉన్నప్పుడు మాత్రం షింకులో కడిగేస్తాను. మా పాప వీడియో తీయమంటే చూడండి ఎన్ని క్వశ్చన్స్ వేస్తుందో. ఎలా తీయాలి, 3x4 తీయాలా, 1x1 తీయాలా, ఎలా తీయాలి మమ్మీ అని అడుగుతుంది. ఎలాగైనా సరే కొంచెం నేను కనపడేటట్టు తీయమ్మా అని చెప్తున్నాను పాపకి. క్వశ్చన్ బ్యాంక్ మా పాప, క్వశ్చన్స్ వేస్తూనే ఉంటుంది. నాకు ఇలా కూర్చొని గిన్నెలు కడగడం అంటే ఇష్టం. నిలబడి కడగడం కంటే బాగా ఇలా టబ్లో నీళ్ళు దండిగా వస్తున్నాయి, అట్లా వాటర్ దండిగా వేసుకొని ఫ్రీగా కడుక్కోవచ్చు. ఇంకా పొద్దున్నే లేచి ఇలా అంట్లో ఉన్నవన్నీ గిన్నెలన్నీ వేసుకొని ఇలా కడిగేస్తున్నాను. బయట నిలబడి గబగబా కడిగే కంటే ఇలా కడిగితేనే కొంచెం నాకు మంచిగా అనిపిస్తుంది. లోపలంతా కసువులన్నీ కొట్టేసాను, ఇంట్లంతా కసువు కొట్టేసి ఇంకా తర్వాత వంట చేసుకోవాలి. చూడండి, బ్లాక్ బ్లూ 2 టబ్బులకు ఆ గిన్నెలు ఉన్నాయి. ఆ గిన్నెలన్నీ వేసుకొని ఇప్పుడు కడుగుతున్నాను నేను. ఎన్ని గిన్నెలు ఉన్నాయో చూడండి. గ్యాస్ అయిపోయింది. మళ్ళీ చిన్న స్టవ్ ఉంటే మళ్ళీ చిన్న స్టవ్ నుంచి ఉప్మా చేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోతుంది కదా అని. నాకు పిల్లలకి ఉప్మా చేసుకున్నాము. చూడండి, ఆ షింక్ చూస్తేమో షింక్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు గ్యాస్ అయిపోయింది. ఇంకా ఈ చిన్న స్టవ్ ఉండబట్టి సేఫ్గా ఉంది. ఈరోజు ఒక పార్సెల్ వచ్చింది. 4 బర్నర్స్ తీసుకున్నాను, స్టీల్ స్టవ్. యాక్చువల్గా నా దగ్గర అయితే 2 బర్నర్స్ గ్లాస్ టాప్ ఉంది. అది బాగానే ఉంది, కాకపోతే చిన్న స్క్రాచ్ లాగా ఏదో అనిపించింది నాకు. ఎట్లయినా కానీ 4 ఇయర్స్ వాడాను. అందులో నేనేంటంటే ఇప్పుడు పిల్లలకి స్నానానికి స్టవ్ పైనే వాటర్ పెడతాను, ఇంకా రొట్టెలు ఎక్కువ చేస్తాను. ఆ పెండం వేడికి అనేది గ్లాసు తొందరగా వేడెక్కుతుంది. నాకు ఇంకా ఏమన్నా మళ్ళీ ఏమన్నా ఎక్స్ట్రాగా రొట్టెలు చేయాలన్నా, ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చపాతీలు రొట్టెలు చేయాలన్నప్పుడు ఆ వేడికి భయం వేస్తుంది, ఎక్కడ పెళ్తుందా ఏం కథ అని. దాన్ని మెయింటైన్ చేయటం అంటే కొంచెం టఫే. ఏంటంటే ఏమన్నా పడ్డ వెంటనే పొంగిన వెంటనే కడగటానికి లేదు, నిదానంగా కడగాలి. అది పూర్తిగా చల్లగా ఆరిన తర్వాత. అందువల్ల అని చెప్పేసి ఈ స్టీల్ స్టవ్ అయితే ఎట్లయినా సేఫ్గా ఉంటుంది, సేఫ్ అండ్ సెక్యూర్. వెంటనే మనం క్లీన్ చేసుకోవచ్చు, క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. బట్ ఈ గ్లాస్ టాప్ అలా కాదు, పూర్తిగా చల్లారేసరికి అవన్నీ వెండిపోయి ఉంటాయి, ఫాస్ట్గా రాదు. దాన్ని రుద్ది కడగాలి. స్టవ్ అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, మనం ఎంతసేపు అయినా వంట చేసుకోవచ్చు. హీట్ ఎక్కింది అన్న భయం కూడా ఏమి ఉండదు. అందుకోసమని గ్లెన్ వాళ్ళది తీసుకున్నాను. ఇది 4 బర్నర్ వచ్చేసి, ఒక జంబో బర్నరు, ఒకటి కామన్ వచ్చింది, 2 స్మాల్ బర్నర్స్ వచ్చాయి. అయితే లుక్ వైజ్గా బాగుంది. దీంట్లోనే ఇది సైడ్ బై సైడ్ వచ్చింది కదా, అలా కాకుండా స్ట్రైట్గా ఉండేటి, ఇటు స్ట్రైట్గా 4, అటు స్ట్రైట్గా, ఇటు స్ట్రైట్ 2, అటు స్ట్రైట్ 2 ఉండేటివి కూడా ఉంది. అదైతే ఇంకా 6000 బిలోలో వస్తుంది. బట్ నేనేం చేశాను అంటే ఇది మోడల్ బాగుంది కదా అనే ఉద్దేశంతో ఇది 8000 పెట్టి తీసుకున్నాను. అయితే దీని బరువు వచ్చేసి 11 kgs ఉంది. చూడండి, ఇవి చుట్టూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. స్టవ్ కూడా చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంది. చూడగానే నాకు నచ్చింది, డిజైన్ నచ్చింది, ప్లస్ ఇవి కూడా చాలా బాగున్నాయండి. గ్యాస్ కట్టర్స్ కూడా చాలా బాగున్నాయి. దీనికైతే పెద్దగా స్పిల్ ప్లేట్లు ఏమి ఇవ్వలేదు. బట్ చూడడానికి లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది, లుకింగ్ గుడ్ అనమాట. స్టవ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బ్రాస్ వచ్చింది వీటన్నిటికీ. ఇవి కూడా స్మాల్ బర్నర్ అనమాట, ఇది కూడా బ్రాసే వచ్చింది. స్టాండ్స్ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ ఉన్నాయి. అంటే ఎట్లయినా గ్లెన్ కంపెనీ కదా అని చెప్పేసి నేను ఇది ప్రిఫర్ ఇచ్చాను. మామూలుగా అయితే విడియం తీసుకునేదాన్ని. 2 బర్నర్ గ్లాస్ టాప్ కూడా బాగుంది, కాకపోతే దాన్ని మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ దాన్ని బాగా హీట్గా ఉన్నప్పుడు వెంటనే వాటర్ పోసి క్లీన్ చేయకూడదు, గ్లాస్ పగిలే అవకాశం ఉంటుంది. ఇంకా రెండోది వచ్చేసి మనం వంట చేసిన పాత్రలన్నీ స్టవ్ మీద ఏమి ఉంచకూడదు, స్టవ్ను ఖాళీగా ఉంచాలి. అలాగనే ఉంచినాం అనుకో ఆ వెయిట్ అనేది అలాగనే పడి గ్లాస్ విరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ స్టీల్ స్టవ్కి అలాంటి అవకాశం ఉండదు కదా.
మనం వెంటనే క్లీన్ చేసుకోవచ్చు, చల్లనీళ్ళు పోసుకోవచ్చు, హాట్ వాటర్ పోసుకోవచ్చు, దేనితోనైనా క్లీన్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే మనం వంట చేసిన పాత్రలు కూడా దాని మీద పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ ఉద్దేశంతో నేను దీన్ని తీసుకోవడం జరిగింది. నాకు స్టవ్ అయితే చూడగానే నచ్చింది. వెయిట్ ఏమైనా చాలా ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను. 11 kgs అంటే వెయిట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. చూడండి స్టవ్ మొత్తం రివ్యూ ఇలా ఉంది. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీరు స్టీల్ స్టవ్ బెటరా, గ్లాస్ స్టవ్ బెటర్ అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. స్ట్రాంగ్గా ఉందండి స్టవ్, చూడడానికి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను ఎప్పుడు రొట్టెలు చేస్తుంటాను కాబట్టి అది జంబో దాని మీద రొట్టెలు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా రైస్కు దాంట్లకు చిన్నదైతే పాలు, రైస్కి పాలకి చిన్నవి బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లలకి మేము మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేయాలి, ప్లస్ లంచ్ కూడా పెట్టాలి. 6:30కే బస్ వస్తుంది. ఈ టూ గ్లాస్ టాప్ స్టవ్స్ మీద ఏంటంటే నాకు ఒకదాని మీద వాటర్ పెడితే పిల్లల స్నానానికి, ఒకదాని మీద రైసో లేకపోతే ఇంకా టిఫిన్కో పప్పుకో ఏదో ఒకటి వేస్తాను కదా, ఇంకా మిగతా పని అంతా అట్లనే ఆగిపోతుంది అనమాట. పని చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఇదైతే 4 బర్నర్స్ తీసుకున్నాం అనుకో, ఒక దాని మీద వాటర్ పెట్టుకోవచ్చు, ఒక దాని మీద రైస్ పెట్టుకోవచ్చు, ఒక దాని మీద పప్పు పెట్టుకోవచ్చు, ఒక దాని మీద మనము టిఫిన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం 4 అయిపోతాయి అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది, ప్లస్ మనకు వెంటనే పని కూడా అయిపోయి నీట్గా ఉంటుంది. అది గ్లాస్ టాప్ కూడా బాగుంది. నా దగ్గర 4 years అయినా బాగా వచ్చింది. అంటే స్క్రాచ్ అంటే మరి పెద్ద స్క్రాచింగ్ కాదు, చిన్న స్క్రాచ్, మన హెయిర్ స్ట్రింగ్ అంత స్క్రాచ్ చూశాను. సరే మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రాబ్లం కావచ్చు కదా అనే ఉద్దేశంతో తీసుకున్నాను నేను దీన్ని. చూడండి నాబ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి, చాలా స్టిఫ్గా ఉన్నాయి. ప్లస్ నాబ్స్ 4 ఇచ్చారు, స్టాండర్డ్గా కూడా ఉన్నాయి. డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది జంబో బర్నర్ అనుకుంటా. ఇది వచ్చేసి స్మాల్ అండి. బ్యాక్ సైడ్ ఉండేటివి 2 స్మాల్ వచ్చి ఇస్తారు. బట్ మిల్క్కి మనకు రైస్కి బాగా సెట్ అవుతుంది. ఇక్కడ జంబో బర్నర్ ఇచ్చారు, అది నార్మల్ బర్నర్ అనుకుంటా. మామూలుగా బిగ్ బర్నరు, జంబో బర్నరు, 2 స్మాల్ బర్నర్స్ ఇచ్చారు. చూడండి స్టాండ్ కూడా ఎంత బాగుందో, డిజైన్ బాగుంది, ప్లస్ వెయిట్ ఉన్నాయి కూడా. ఇవి మన ఐరన్ క్యాస్ట్ అయిన కూడా చాలా బాగా లిఫ్ట్ చేయగలుగుతుంది. ప్లస్ మనము బిర్యానీలు చేసుకున్నప్పుడు కూడా మంచిగా బాగుంటుంది. బ్రాస్ ఐటమ్ కాబట్టి కలర్ కూడా చాలా బాగుంది. నాకైతే ఈ స్టవ్ చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 8,030 రూపీస్ పడింది. చూడండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, వెయిట్ కూడా ఉన్నాయి. దీనికి స్పిల్ ట్రే లాంటివి ఏమి ఇవ్వలేదు. మొత్తం ఇంకా స్పిల్ ట్రే ఇవ్వకపోయినా డిజైన్తో మనకు తెలిసిపోతుంది. నీట్గా ఉంది, డిజైన్ కూడా లుకింగ్ గుడ్ అనమాట. బాగుంది డిజైన్ కూడా. నాకు ఇట్లా సైడ్ బై సైడ్ వచ్చింది కాబట్టి బాగుంది. ఈ స్టవ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, కంపల్సరీగా కామెంట్ చేయండి.